హలో, నేను మీ సిఎస్ రావు. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు అయితే పెట్టారు, ఎఫ్ఐఆర్ అయితే చేశారు. రఘురామకృష్ణరాజు మీద సిఐడి వాళ్ళు చేసినటువంటి అప్పట్లో సంఘటన మీద. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఫర్దర్గా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ పందాలో వెళ్తుంది అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేరా గారు ఉన్నారు, సుంకర వెంకటేశ్వర గారు ఎంతో ఇంటాక్ట్ అవుతుంది. సార్ నమస్తే. నమస్కారం సార్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చింది, నెల దాటిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాల మీద చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయం. ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ మీద రియాక్ట్ అయ్యి ఎఫ్ఐఆర్ అయితే చేశారు. సో దాంతో స్టార్ట్ అయినట్టేనా? నేను స్టార్ట్ అయింది అంటే అది రఘురామకృష్ణరాజు గారికి ఉన్న పరపతిని బట్టి అయింది. కానీ నిజంగా అప్పుడు జరిగిన దాష్టికాలు అన్నిటి మీద కనుక చర్య మొదలయ్యేటట్టయితే డాక్టర్ సుధాకర్ రెడ్డి అంశం దగ్గర నుంచి మొదలవ్వాలి. కేసు అక్కడ రీఓపెన్ చేయాలి. ఆయన తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో పెట్టి ఆయనకి మతిస్థిమితం లేదని మందులు వాడటం, ఆయనకి జరిగిన అమానుషం చాలా దారుణమైంది. అది ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రభుత్వం నెమరేసుకుంటే బాగుంటుంది. ఆయన ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఉన్నతమైన విద్యావంతుడు. తర్వాత మరి దర్యాప్తుల లోటుపాట్లు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కూడా జరిగింది. తర్వాత రాజమండ్రిలో శిరోముండనం జరిగింది. అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడుని పెట్రోల్ పోసి తగలబెట్టింది. కిరణ్ అనే కుర్రాడిని లాకప్ డెత్ చేసింది. అబ్దుల్ సలాం ఇవన్నీ కూడా అనేకం ఉన్నాయి. ఈ కాకుండా తాడేపల్లి కేంద్రంగా జరిగిన అమానుషాలు చాలా జరిగినాయి. వాటన్నిటి మీద కూడా మొదలు పెట్టాలి. ఇది ఊరినే మొదలుపెట్టారు అని అంటే పరపతి ఆయన ఎమ్మెల్యే, ఆయన ఆర్థికంగా అన్ని రకాలుగా అంగులు ఉన్న మనిషి కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఎమ్మడబడి దాన్ని ఇచ్చేశారు. సరే, అది ఇవాళ కూడా సునీల్ కుమార్ అనే అతను ఒక ట్వీట్ చేశాడు. అది 3 సంవత్సరాలు అయిపోయిన కేసుని సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన కేసుని మళ్ళీ కేసు అని పెట్టి మీ విఘ్నతకు వదిలేస్తున్నాం, మీరు దాని మీద ఎట్లా ఇది చేస్తారని చెప్తా మా క్రమశిక్షణ ఉల్లంఘనతో మాట్లాడాడు. ఏమన్నా అతను సర్వీస్లో ఉండగా ఆ రకంగా బరిదెగించి మాట్లాడకూడదు. సర్వీస్ రూల్స్ విరుద్ధంగా మాట్లాడకూడదు. అతను రిజైన్ చేసి ఏమన్నా మాట్లాడుకోవచ్చు. మరి అంత మాట్లాడే మనిషి నాకు 3 ఏళ్ళు అయిపోయింది, కోర్టు కూడా కొట్టేసింది చేసిందని ఎట్లా మాట్లాడతాడో అర్థం కావట్లా. ఆ రోజు మరి చట్టాలను ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘించి, మానవ హక్కులను కూడా ఉల్లంఘించి ఒక పాలిగాడి దగ్గర ఉండే కట్టుబానిసలాగా వీళ్ళు ప్రవర్తించారు. ఈ పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న చాలామంది ఉన్నతాధికారులు, ఐపీఎస్లు వెన్నెముకలు లేని వానపాముల్లాగా, నపుంసకుల్లాగా, బానిసల్లాగా వాళ్ళు ప్రవర్తించారనేది, రాక్షసుల్లాగా కూడా కాలకేయ ముఠాల్లాగా ఆంధ్రప్రదేశ్లో స్వైర విహారం చేశారు పోలీసులు అనేవాళ్ళు. చాలామంది ప్రశ్నించిన వాళ్ళు అందరి మీద కూడా అక్రమంగా మీ మీద కూడా కేసులు పెట్టారు. మీలాగా కొన్ని 100 మంది మీద పెట్టారు. నాయకుల మీద అయితే 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మరి అదే పదవుల్లో ఉండటం అనేది శోచనీయం. మరి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. మొదలైందని మీరు అన్నారు కదా, మొదలయ్యేటట్టయితే వాళ్ళు ముందు అసలు అక్కడి నుంచి కలుపు మొక్కల ఏరియాత అనేది అక్కడ జరగాలి. ఎవరెవరైతే ఇప్పుడు దొంగ చేతికి తాళం ఇచ్చి మళ్ళీ దర్యాప్తు చేయమంటే వాడు అమ్ముడుపోయాడు కదా, నిన్న మొన్నటి దాకా 5 ఏళ్ళు అవతలాడికి అమ్ముడుపోయాడు కదా, వాడే మళ్ళీ కొత్తగా దర్యాప్తులో ఏదో ఒక రకంగా ఉంటాడు కదా. ఒక దర్యాప్తు అధికారికి పక్కన ఉంటామో లేకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అందించేవాడు కానీ ఏదో ఉంటాడు కదా. ఈ విశేషంగా మిగిలిపోయారు కదా వీళ్ళందరూ కూడా. 5 ఏళ్లలో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వీళ్ళు ఒక రెసిడ్యూస్ లాగా, మలినాల్లాగా, సమాజంలో వ్యవస్థలో ఒక మలిన పదార్థాలలాగా అంటుకుపోయి ఉన్నారు అక్కడ. వీళ్ళని అడ్డం పెట్టుకుని ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా సామాన్యులకి, నాబోటాళ్ళకి కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా ఈ దర్యాప్తు సక్రమంగా జరగదు అనేది మీ అనుమానం? 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు A1గా సునీల్ పెట్టారు, A2గా ఆంజనేయులు పిఎస్ రాజనీయులు పెట్టారు, A3గా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు, A4గా ఎవరో విజయ్ అనే అతన్ని పెట్టారు. తర్వాత డాక్టర్ ఆ రోజున గుంటూరు డాక్టర్లు కూడా నైతిక విలువలకు విరుద్ధంగా వాళ్ళు క్రైమ్ చేసినట్టే. తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కూడా ప్రధానమైన నేరపూరితమైన చర్య. అది అసలు వాళ్ళే A1ల కింద అవ్వాల్సిన అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఒక సిబిసిఐడి ఐపీఎస్ అయ్యింది, డీజీ క్యాడర్లో ఉన్న మనిషి అమానుషంగా ఒక ఎంపీని తీసుకెళ్ళి రాత్రిపూట అక్కడ నిర్బంధించి దగ్గరుండి వీడియో తీపిచ్చి కొట్టేస్తాడు, వీడియో తీపిచ్చి అంత రాక్షసానందం పొందిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించడం అంటే సామాన్యంగా కాదు కదండి ఆ దారుణం అనేది. ఆయన కాబట్టి తట్టుకోగలిగాడు. ఎందుకంటే మరి అన్ని రకాలుగా డబ్బులు ఉన్నాయి, అది తీసుకొచ్చి మరి
మిలిటరీ హాస్పిటల్లో చేరటం వలన ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. హార్ట్ సర్జరీ చేస్తుంది వదిలిపెట్టండి అని చెప్పి అన్నా కానీ పైన పడి గుండెల మీద ఎక్కువ అత్యాయతనం చేశారని ఆయన. అతనికి అంత డబ్బు ఉంది కాబట్టి మరి కేవీ రామచంద్రరావు గారు లాంటి ఒక వ్యక్తికి వియ్యంకుడుగా ఉన్నాడు కాబట్టి హంగు ఆర్భాటాలు ఉన్నాయి కదా. పారిశ్రామికవేత్తగా, సంపన్నుడిగా, ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిగా, ఒక ఎంపీగా అన్ని ఆర్భాటాలు ఉంటేనే ఆ రకంగా ఇబ్బందులు పడ్డాడు. ఢిల్లీలో ఎంతో కొంత లాబింగ్ చేసుకునే స్తోమత ఉన్న లీడరు కదా. మరి అటువంటి లేని వ్యక్తి మరి పిచ్చి హాస్పిటల్లో బంధించబడ్డాడు కదా డాక్టర్ సుధాకర్. మీరు చూశారు కదా, ఆయనకి పనికిమాలిన మందులన్నీ కావాలని ఇచ్చేశారు కదా. ఇంత రాక్షసంగా జరుగుతా అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అనేది రాజ్యాంగపరంగా, చట్టపరంగా అది ప్రాథమికంగా చేసి తీరాలండి. ఆ సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో చెప్పింది. ఎఫ్ఐఆర్ చేయను అనడానికి ఎటువంటి అధికారం లేదు. దాదాపు 4 రోజుల నుంచి ఆయన పోరాడుతున్నారు ఎఫ్ఐఆర్ చేయమని. ఏదైనా సరే ఒకసారి రాగానే సీడీలో కేసు డైరీలో రాసి పంపిస్తారండి పోలీసులు. అది కుదరదు, రాగానే ఏదైనా కంప్లైంట్ వస్తే ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని పదుల కేసుల్లో తీర్పు ఇచ్చింది. పోలీసులు దాన్ని దేశవ్యాప్తంగా కూడా పట్టించుకుంటారు. అయిన వాళ్ళ కాకులో కాని వాళ్ళ కంచాలో పెడతారు. వాళ్ళకి కావాలనుకుంటే క్షణాల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, లేదనుకుంటే ఎప్పుడో చేసిన ఎఫ్ఐఆర్లను కూడా క్లోజ్ చేసేస్తారు. ఏం దర్యాప్తు మామ అనిపించేసి ఏమీ లేదని చెప్పి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన్ని ఉరేం వేయటానికి ఏమీ లేదు, శిక్ష పడిపోదు. ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచార పత్రం ఎఫ్ఐఆర్ అంటే. దాంట్లో అదే ఎఫ్ఐఆర్ అవగానే ఏమీ లేదు. దాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అయిన దాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులను హింసించడం చేయటం అనేది భారతదేశంలో జరుగుతుంది. మరో పక్కేమో ఎఫ్ఐఆర్ లేకుండా మేము దర్యాప్తు చేయలేము కాబట్టి ఎఫ్ఐఆర్ చేయాల్సిందేనని చెప్పి కోర్టులు చెబుతాయి. అక్కడ కొద్దిగా రెండింటి మధ్య ఇది ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా ఆయన బాధితుడు, ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. డైరెక్ట్ ఆయనే బాధితుడు. నన్ను పలానా వ్యక్తి కొట్టాడు, పలానా వ్యక్తి చేశాడు, ఈ వీడియో తీసి చూపించారు, ఇవన్నీ చెబుతున్నారు కదా. లోక్సభలో కూడా సబ్మిట్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా అక్కడ చెప్పారు ఈ రకంగా జరుగుతుందని చెప్పి. తర్వాత గుంటూరు హాస్పిటల్లో డాక్టర్లు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్లకి, సికింద్రాబాద్ హాస్పిటల్లో, ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్లకి రెండింటికి కూడా విపరీతంగా కనిపించింది. అక్కడేమీ లేదంటే ఇక్కడేమో ఫ్రాక్చర్లు అవన్నీ వచ్చినాయి. ఆయన చూపించాడు కూడా, అరికాళ్ళు పాదాలన్నీ కూడా కొట్టేసింది, చేసింది, అవన్నీ కూడా చూపించాడు. అంత దుర్మార్గంగా చేస్తే అసలు ఆ కేసు ఏంటి, ఏమన్నా మర్డర్ కేసు అపోని ఆయన మీద ఉంది? కాదు కదా. సోషల్ మీడియాలో పోస్టులు వేసిన వాళ్ళు ఎంతమందిని కొట్టారండి? పిల్లల్ని తీసుకెళ్ళి, హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ పిల్లల్ని, జర్నలిస్టులని ఎంతమందిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు చేశారండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్న మాచర్ల పోలీస్ స్టేషన్లో ఎంతమందిని చిత్రహింసలు చేశారండి. కానీ కడిగిన ముత్యం నిజాయితీ పరుడిని నేనని చెప్తున్నాడు ఇన్వెస్టిగేషన్ లో. ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి అని ఇన్వెస్టిగేషన్ లో చెప్తున్నారు వాళ్ళు. ఆయన చెప్పింది రాసుకుంటారు మరి. ఎందుకంటే అక్కడ వాళ్ళే కదా, వాళ్ళే వేసుకున్న పోలీసులే కదా వాళ్ళందరూ. వాళ్ళ మౌచేతికి నీళ్లు తాగిన దౌర్భాగ్యులందరూ కాకి బట్టలు వేసుకుని, సంఘ విద్రోహ శక్తులన్నీ కాకి బట్టలు వేసుకుని వాళ్ళ పోలీసుల రూపంలో ప్రజాస్వామ్యంలో నడుస్తుంది. ఏం చేస్తాం? దౌర్భాగ్యం అంటుంది. వాళ్ళు చట్టాలు కాపాడాల్సిన వాళ్ళు, దాని మీద పర్యవేక్షించాల్సిన కోర్టులు కూడా నోటుకు వచ్చినట్టు రోజుకు ఒక రకమైన తీర్పులు ఇవ్వటం, రోజుకు ఒక రకమైన వ్యాఖ్యానాలు చేయడం చాలామంది న్యాయమూర్తులు చేస్తున్నారు. మీరు రామకృష్ణారెడ్డి పిన్నెలది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ రోజున గన్మెన్ లేరు, నేను బయటికే వెళ్ళలేదు, అసలు రక్షణ లేకపోయినందువల్ల అసలు పాల్వాయి పోలింగ్ కేంద్రానికి అసలు నేను ఎప్పుడు వెళ్ళాను అంటున్నాడు. వీడియో ఏమైనట్టు? వీడియో ఏమైనా మా మార్ఫింగ్ వీడియోనా? అదే కదా వాళ్ళు చెప్పేది. మార్ఫింగ్ వీడియో కాదు కదా, ఎలక్షన్ కమిషన్ పెట్టిందే కదా. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా తప్పులో భాగస్వామ్యం ఉన్నట్టే కదా. ఎలక్షన్ కమిషన్ ఆ వీడియోని బయటికి తీసుకురాకుండా ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఉన్న వ్యక్తి ఏం చేశాడు, ఆ వీడియో బయటికి ఎట్లా వచ్చిందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. అతను ఐఏఎస్ఆ ఏమన్నా పనికిమాలిన పశువులు కాసుకునే వాళ్ళు కూడా ఆ భాష మాట్లాడారు గ్రామాల్లో. బాధ్యత ఉన్న మనిషి ఎవడన్నా మాట్లాడతాడు? అసలు రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఐఏఎస్ మాట్లాడాల్సిన భాష అనేది సభ్య సమాజంలో ఉన్నాడా, లేకపోతే అనాగరికమైన ప్రపంచంలో ఉన్నాడు అనుకుంటున్నాడా, లేకపోతే ఏమనుకుంటున్నాడు? దాని మీద ఎంక్వైరీ చేశారు మళ్ళీ. అసలు ఎవరు దాన్ని రిలీజ్ చేశారండి? ఎవరు చేస్తారు? వాళ్ళు చేయాలి. ఎవరు చేసే ఉంది ఎలక్షన్ కమిషన్ గుప్పెట్టనే ఉంటుంది. బయట వాళ్ళు ఎవరు చేస్తారు? వాళ్ళే దొంగ, వాళ్ళే దర్యాప్తు చేయాల్సింది వాళ్ళే. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు అనేది సజావుగా జరిగి తీరాలండి. దీంట్లో ఆ రోజు వీడియో తీసింది ఎవరు, ముసుగులు వేసుకొచ్చి కొట్టింది ఎవరు? ఇప్పుడు హత్య కేసులో ప్యారేడ్ పెడతారు దోషుల్ని పట్టుకుంటానికి, ఐడెంటిఫికేషన్ ప్యారేడ్ అనేది పెడతారు. ఈయన చెబుతున్నాడు, బాధితుడు చెబుతున్నాడు, పలానా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పలానా డిఎస్పీ ఐఓక విజయరావు ఒక అతను ఉన్నాడు, అతను తర్వాత ప్రమోషన్ కూడా ఇచ్చి చేశారు.
ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. ఈ కేసు బహుమతిగా ఇతను కొద్దిగా ఇది కూడా చేశారు, కొట్టినందుకు ఇతను రఘురామకృష్ణరాజు హింసించినందుకు. తర్వాత ఆ రోజు డ్యూటీలో ఉంటారు కదా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని ఒక అతను ఉంటాడు అక్కడ. సిఐడి హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక పోలీస్ స్టేషన్గా ఒకటి ఉంటుంది, ఒక సెల్లు అవన్నీ ఉంటాయి అక్కడ. దానికి ఒక సిఐ ఉంటాడు, దాని SHO అంటారు. అక్కడ కూడా ఒక సిఐ ఉంటాడు. ఎవరిని తీసుకొచ్చిన విచారణకు అతను అనుమతి లేనిదే విచారణ చేయడానికి వీల్లేదు. ఇది రూల్. ఇవన్నీ అక్కడే అన్నీ రాసుకోవాలి, ఎంట్రీలు రాసుకోవాలి, విచారణ కాదు ఇన్ని గంటలు చేసాం ఇన్ని చేసాం అంతా రాసుకోవాలి. ఆ రోజు ఇదిగో సెంట్రీ పలానా కానిస్టేబుల్ ఉన్నాడు, వీళ్ళు డ్యూటీలో ఉన్నారు. మామూలు పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ కూడా అందరూ ఉంటారన్నమాట. వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళందరి మీద దర్యాప్తు జరగాల్సిందే. వాళ్ళందరినీ పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే సమర్థుడైన అధికారిని తీసుకొచ్చి వాళ్ళన్నీ చెబుతారు ఏం జరిగింది ఏం చేయలేదని. ఒక ఉన్నతమైన అధికారి చెప్పండి, కింద సిఐలు SIలు కొట్టరుగా ఒక ఎంపీని. ఎంత పెద్ద స్థాయిలో వాళ్ళు చెబితే చేయాలి. ఒకవేళ సిఐడి కంట్రోల్లో కస్టడీలో ఉన్న ఒక ఎంపీని, ఒక VIPని కొడతా అంటే స్టేట్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలియదంటే చేతకాని పనివేగా. తెలియదని అంటానికి వీలు లేదుగా. పోనీ నాకు తెలియదు అన్నప్పుడు నీకు తెలిసిన తర్వాత నువ్వేమైనా యాక్షన్ తీసుకున్నావా? అమానుషంగా ఒక ఎంపీని కొట్టినప్పుడు నువ్వు డీజీగా ఉన్నావు కదా, అప్పుడు సిఐడి డీజీగా నీ దృష్టికి వచ్చింది అనుకో, నాకేం సంబంధం లేదు, నేను చాలా ప్రతిభతనే అన్నాడు అనుకోండి. అప్పుడు మరి ఇతను కొట్టిన వాళ్ళ మీద చర్యలు ఏమైనా ఇనిషియేట్ చేశాడా? చేయలేదు కదా. ఇదంతా దొంగలు ముఠ గూడు పుట్టాని. దాంట్లో ఎట్టి పరిస్థితులను వాళ్ళు దాటి వెళ్ళటానికి వీల్లేదు. భారతదేశంలో చట్టాలు కనుక చక్కగా వాటిపైన చేసి దర్యాప్తులో కనుక ఎటువంటి ఇది లేకుండా నిష్పక్షపాతంగా కఠినంగా కనుక జరిగితే ఏ దొంగ దాటిపోవటానికి వీలు. కానీ చట్టాన్ని తన పని తాను చేసుకొని పోనివ్వటం లేదు. ఇక్కడ ఒకవేళ దాటిపోతే ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాటిపోవచ్చు ఈ కేసులో. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమేయం దీంట్లో లేదు కాబట్టి. అతను వీడియో చూశాడు, ఈయన అప్రహెన్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి వీడియో కాల్ చేసి ఆయన చూశాడు అని తప్పించి ఆయన వీడియో చూశాడు, ఇదే వీడియో ఆయన చూశాడని ఎక్కడ ఆధారాలు లేవు ఏమండి. డైరెక్ట్గా దీంట్లో హిట్ అయ్యేది మాత్రం 100% అఫీషియల్స్. ఇన్ కేస్ రేపు ఈ ఇద్దరు అఫీషియల్స్ కనుక అప్రూవర్ లాగా మారి మమ్మల్ని ఆయన కొట్టమన్నాడంటే అందుకనే కొట్టాం, లేకపోతే మాకు తెలియదు అని కనుక వీళ్ళు మరి ఇంట్రాగేషన్లో కనుక బయటపడితే వాళ్ళలో ఎవరన్నా మరి చూసినట్టు A3 కాబట్టి A1 A2 చెప్తే A3 దగ్గరకు వస్తారేమో. దాంట్లో నెంబర్లు ఏమి ప్రధానం ఏం కాదండి. A1 7 మాత్రాన ప్రధానను లాస్ట్లో ఉన్నాడు కాబట్టి లేదు. రేపు పొద్దున్న ఛార్జ్షీట్లో 100వ వాడు 1వ వాడుగా కూడా అవ్వచ్చు. దర్యాప్తు అధికారులు అక్కడ వచ్చే తీసుకుంటాన్ని బట్టి స్టేట్మెంట్లను బట్టి దర్యాప్తులు ఎవరు ఏంటన్నప్పుడు రేపు A4గా ఉన్న ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి A1గా కూడా అవ్వచ్చు కాన్స్పిరేటర్. ఈ కేసులో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందేనా జగన్మోహన్ రెడ్డి? నేను చేయను అంటానికి లేదండి. వాళ్ళు కోర్టులోకి వెళ్ళి ఏమన్నా ఖరీదైన లాయర్లను పెట్టుకుని వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు సృష్టించుకుని అక్కడ ఢిల్లీలో ఉండాలి గాడ్ ఫాదర్లతో మాట్లాడుకుని ఏమన్నా చేసుకోగలిగితే తాత్కాలికంగా మీరు దర్యాప్తు చేసుకోండి కానీ మా అరెస్ట్ చేయొద్దు. అందరికి ఇచ్చినట్టే. ఇప్పుడు అందరూ ముందస్తు బెయిల్లో ఆల్మోస్ట్ ఒక 7-8 మంది తీసుకొచ్చుకున్నారుగా. అదే కదా. ఇప్పుడు మరి ఆ కోర్టు కూడా ఎట్లా కన్సిడర్ చేసింది అనేది కేసు మొత్తం చదివితే కానీ తెలియదండి. ఊహాజనితంగా పలానా కేసులో నా మీద కేసు పెట్టబోతున్నారు, నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అనే మాట ఎట్టా అడుగుతారో వాళ్ళు ఎట్టా కోర్టు ఎట్టా కన్సిడర్ చేసింది అనేది తెలియదండి. అది చాలా ప్రీమెచ్యూర్డ్. నాకున్న అవగాహన ప్రకారం అయితే మాత్రం ఇప్పుడు కేసు పూర్వపరాలు పరిశీలించకుండా దాని సివియారిటీని పరిశీలించకుండా నువ్వు అసలు ఎట్లా దొంగలకి ఈ రకంగా వెసులుబాటు ఎట్లా ఇస్తావు? ఒక దర్యాప్తు అధికారిని ఒక కేసు దర్యాప్తుని కోర్టులు ఎట్లా అడ్డుకుంటాయి? ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటాయి? సుప్రీంకోర్టు ఎన్ని 100,000 జడ్జిమెంట్లు ఇచ్చింది. సుప్రీంకోర్టు కంటే అతీతులు కాదుగా హైకోర్టు జడ్జిలు. హైకోర్టులో కూడా ఎన్ని జడ్జిమెంట్లు వచ్చినాయి? ఎక్కడా కూడా దర్యాప్తుని అడ్డుకునే హక్కు రాజ్యాంగం కల్పించాల. అవును, విచారణని అడ్డుకుంటే అసలు విచారణ ముందుకు పోదు. సామాన్యులు సఫర్ అయ్యేవాళ్ళు సామాన్యులు వాళ్ళు మరి బాధితులు అయిపోతారు, వాళ్ళు ఇదైపోతారు, అన్యాయానికి గురవుతారు కోర్టులు కనుక. నా కేసులో కడప పోలీసులు మన ఇంటికి వచ్చారు. దాంట్లో అసలు ఒక వీడియో చేసాం అంతే. ఆ వీడియోకి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఏదో గ్రాఫ్ బాగలేదని ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడారని దాన్ని వీడియో చేసాం. దాని మీద కడప పోలీసులు అసలు సీఎం గురించి అన్న అక్కడ ఎమ్మెల్యే గురించి చేసాము. వాళ్ళిద్దరు కాకుండా ఎవరో మధ్యలో ఒక వ్యక్తి కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ చేస్తే ఇంటికి వచ్చారు. దాని మీద కోర్టుకి వేస్తే అరెస్ట్ చేయకుండా మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అడిగితే అవసరం లేదని చెప్పి దాన్ని పెండింగ్ పెట్టారు. ఇష్టమండి. ఇవాళ న్యాయ వ్యవస్థ ఎట్టా ఉందంటే అయినాళ్ళ కాకుల్లో కానాళ్ళ కంచాల్లో వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి ఏ రకమైన తీర్పులైనా ఇస్తారు, అందరూ వెసులుబాట్లైనా ఇస్తారు.
కాదు అనుకుంటే 53 రోజులు చంద్రబాబు లోపల పెట్టలేదా? చంద్రబాబు కంటే మీరేమైనా ఎక్కువ? అంతేనండి. ఇప్పుడు జడ్జికి ఎవరైనా ఆయన ఇష్టం విచక్షణాధికారం అనే పేరుతో విశృంఖలత్వం జరుగుతుంది ఇవాళ భారతదేశ న్యాయ వ్యవస్థలో. దానికి ఒక అకౌంటబిలిటీ లేదు. రాజకీయపరమైన ఒత్తిడి ఉందని చెప్పి వాళ్ళే చెబుతున్నారుగా, ఒత్తిళ్ళు ఉన్నాయని. ఒత్తిడి రిజైన్ చేయాలి. ఆ పవిత్రమైన పోస్టులో కూర్చుని ఎట్లా చేస్తారు? అపవిత్రమైన రాజకీయపరం ఒత్తిడి ఉందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే కొంతమంది చెబుతున్నారు. రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆత్మవంచంతో ఎందుకు ఉద్యోగాలు చేసి ఎవరినో బాధిస్తారు? సమాజాన్ని బాధిస్తారు వీళ్ళు తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు తీర్పులతో కాదు కదా. వీళ్ళు ప్రమాణం చేసి అంతరాత్మ సాక్షిగా త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి దేవుడి మీద లేదా వాళ్ళ కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి రాజ్యాంగ పదవుల్లోకి ఎక్కుతారు. కనీసం ఇది ఉండాలి కదా, విచక్షణ ఉండాలి కదా. మనం ఆత్మసాక్షి ప్రకారం మనం చేసాము, జీతాల కోసం కాదు చేసేది, మనం న్యాయం కోసం ధర్మం కోసం అనే కదా. వాళ్ళు అందుకనే కదా న్యాయమూర్తులకు అంత గొప్పగా విలువిచ్చేది. ఒక డాక్టర్కి ఒక న్యాయమూర్తికి సమాజం ఎందుకు విలువిస్తుంది? వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి గొప్పవాళ్ళు వీళ్ళు, న్యాయాన్ని సంరక్షించాల్సిన వాళ్ళు వీళ్ళు అని మనం సమాజంలో వాళ్ళకి అంత ప్రయారిటీస్ ఇస్తున్నాం. లేకపోతే వీళ్ళు అందరిలాంటి ఉద్యోగస్తులే కదా, అంతే కదా, సమానం, అంత మంచి పెద్ద ఏం కాదు కదా. వీళ్ళకి అంత ప్రోటోకాల్ ఎందుకు ఇస్తున్నాం? ఎవరన్నా నిజంగా మాట్లాడామనుకోండి, ఈ రకంగా చర్చించామనుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కోర్టు అని ఒక ఆయుధాన్ని పెట్టుకుని అంటానికి కూడా లేదులేండి. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిలో బయటకు వచ్చి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు కదా. దాని మీద కూడా తర్వాత పెట్టిన వాళ్ళు కూడా కన్నన్ మీద మళ్ళీ కేసేసి అదే కంటెంప్ట్ కేసేసి 6 నెలలు జైల్లో పెట్టారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా నిన్న ఒక రెస్పాండ్ అయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాలి మీడియా అనేది కూడా ఓ సూచన చేశారు. సరే, అవన్నీ వాళ్ళు న్యాయ వ్యవస్థలో వాళ్ళకుండే వెసులుబాటు వాళ్ళకు ఉందనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వెసులుబాటు అందరికీ ఉంది, పౌరుడికే లేదు. రాజ్యాంగంలో ఎవరైతే పౌరుడి కోసం రాజ్యాంగం రాశారో ఆ పౌరుడికి ప్రాథమిక హక్కులు వాళ్ళకి లేవు, పౌరుడికి లేవు. పౌరుడిని ఎప్పుడో వదిలిపెట్టేశారు వీళ్ళు. 4 వ్యవస్థలో ఇవాళ సుష్టుగా బ్రహ్మాండంగా బాగుపడిపోతున్నాయి తప్పించి ఆ వ్యవస్థలు ఎవరి కోసం పనిచేయాలో వాళ్ళు మాత్రం సఫరింగ్ అవుతున్నారు భారతదేశంలో. ఇవాళ కోర్టులో కేసు వెళ్తే ఏ రోజు వస్తుందో మనకు తెలియదు, మన తరాలు ఎన్ని తరాలు అవుతాయో తెలియదు. వద్దు అనుకుంటే అంబానీలు అదానీలు కేసులు తెల్లారేపాటికి బెంచ్ మీదకి వచ్చేస్తాయి, కావాలనుకున్న చోటకు వచ్చేస్తాయి. వాళ్ళు ఏమనుకుంటే అదే తీర్పు వచ్చేస్తుంది. మీరు నేను కోర్టుకు వెళ్తే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు అవుతుందో తెలియదు, ఇష్టానుసారం తెలియదు. ఇది నగ్న సత్యం, కనిపించిన సత్యాలే కదా, వాళ్ళు అడ్మిట్ చేయరు దీన్ని. అది ఎప్పుడు వస్తుందో రిజిస్ట్రీ ఇప్పుడు ఆయన బెంచ్ మీద పంపిస్తారు. నిన్న చూశానండి ఏ రకంగా మీరు వెసులుబాటు ఇస్తారు. వాళ్ళు వచ్చేస్తే ఊహాజనితంగా మా మీద చేస్తారని చేయకుండా ఊరుకుంటారా? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? ఎన్టీఆర్ భవన్ మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాని మీద దాడి చేసిన వాళ్ళ మీద కొంత లిస్టు ఒక 17 మంది తయారు చేసినట్టున్నారు. దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. అందరికి బెయిల్, ముందస్తు బెయిల్ ఇచ్చేసారు, అంటే అరెస్టులు లేకుండా. అది 16వ తారీఖు మళ్ళీ అంటాం, అప్పటి వరకు మీరు ఏం చేయొద్దు, అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పారు. డోంట్ టేక్ ఎనీ కోయర్షన్ స్టెప్స్ అని చెప్పి ఏదో ఇచ్చారు. అసలు అది ఎంటర్టైన్ చేయడమే ఒక రకంగా తప్పది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. అందరూ వెళ్ళారు, ఎవరైతే దాని వెనక సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్తారు. మీరు అంత నీతిమంతులు, మేము పెద్ద పీకుడు వాళ్ళని వీరులు అని చెప్పినప్పుడు మీరు ఎందుకంత గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తొడుక్కుంటాం? ఇప్పుడు ఒకరిని చంపేసేయండి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడని చెప్పేసి ఎవిడెన్స్ ఉన్న కేసులో కూడా ఇప్పుడు మరి జోగి రమేష్కి కూడా బెయిల్ ఇచ్చారు. వాళ్ళు ఎవరికైనా ఇచ్చేస్తారు, ముందస్తు బెయిల్ ఎవరికైనా ఇస్తారు. ఎంతమందికి గత 5 ఏళ్లలో ఇదే న్యాయమూర్తులు ఎంతమందిని తృణీకరించి పక్కకు పడేశారు చెప్పండి? సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని ఎంతమందిని వదిలేశారు చూడండి. ఎంతమంది మీద ఇది చేశారు. అమెరికాలో ఉండే అసభ్యంగా జడ్జిల గురించి అందరి గురించి మాట్లాడితేనే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలా ఈ న్యాయ వ్యవస్థ. హైదరాబాద్లోనూ అనకాపల్లిలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఎక్కడన్నా ఉండి మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి కనీస మానవత్వం కూడా లేకుండా సెల్లో పెట్టారు కరోనా టైంలో. అట్లీస్ట్ ఇప్పుడు ఎవిడెన్స్ కూడా లేదు. 41 నోటీస్ ఇష్యూ చేసిన దాన్ని కోర్టులో వేసినా కానీ కోర్టులో వాళ్ళు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, ఇచ్చేది లేదు. ఇవ్వలా, నాకు కూడా ఇవ్వలేదు. చాలా మంది ఉన్నారు, చాలా మందికి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని 100 మంది ఉన్నారు. కనీసం వీళ్ళకి నోటీసులు కూడా ఇంకా పంపించినట్లేదు, ఏమీ లేదు. వెళ్ళారు వాళ్ళ ఇష్టానుసారం అండి, ఏం చేస్తాం. ఇవాళ రేపు కూడా ఇప్పుడు రేపు ఈ కేసు కూడా అదే జరగబోతుందా? అంతే, దాన్ని ఆడుకుంటారు వీళ్ళు. రఘురామకృష్ణరాజు ఫైల్ చేసిన కేసు ఆడుకుంటారండి. ప్రభుత్వం కనుక సరైన ఫర్మ్గా లేకపోతే, ఇప్పుడు నడుస్తున్న తీరులో కనుక ప్రభుత్వం నడిచేటట్టయితే వాళ్ళు ప్రభుత్వాన్ని ఆడిస్తారు. కుక్క తోకనే ఊపుతుంది కదా, కానీ తోక కుక్కను ఊపే పరిస్థితి వస్తుంది అనమాట. ఎందుకు ఉంది సార్? ఇప్పుడు యాక్చువల్గా 2019లో
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది మనం అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చాలా మంది, దాదాపు 12 మందిని. జిల్లాకు ఒకళ్ళని తీసుకొచ్చి ప్రధానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు మొత్తం ఆ చివరి నుంచి లిస్ట్ రాసుకుంటూ వచ్చారు అనుకోండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలెట్టి చింతకాయల అయ్యనపోతుడు గారు, అక్కడి నుంచి ప్రభాకరు, తర్వాత కృష్ణా జిల్లా వచ్చే అతను రవీంద్ర, దులిపాల్ నరేంద్ర, చింతనేని ప్రభాకరు, ఇలా చాలా మందిని అరెస్ట్ చేసుకుంటూ పోయారు. మొత్తం వరుసనే ఇష్టానుసారంగా కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అందరిని జైల్లో పెట్టేసేసి అందరినీ జైల్లో పెట్టారు కావాల్సినట్టు. అక్కడ జేసీ ఫ్యామిలీ వాళ్ళని వీళ్ళందరినీ రాసుకుంటూ వెళ్తే అనంతంగా ఉంది. వీళ్ళకి అనుకూలంగా ఏదన్నా ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లని ప్రశ్నించినా కూడా వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపలేసేసారు, హింసించారు, రోజుల తరబడి కూర్చోబెట్టారు. ఒక జర్నలిస్టులని మిమ్మల్ని అందరినీ ప్రధానమైన ఛానల్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి కావాలని చేశారు. అర్ధరాత్రి బెడ్రూమ్ లో కూడా వచ్చేసారు పోలీసు. మరి అప్పుడు ఈ కోర్టులు ఎవరో కూడా ఇదేంటి తప్పు మీరు చేసేదని ఎక్కడ కూడా కఠినంగా మీరు మీ లిమిట్స్లో ఉండండి, మీరు లిమిట్లు దాటుతున్నారని పోలీసులను ఎక్కడ హెచ్చరించలేదు. ఇవాళ వచ్చేసి వెసులుబాట్లు దొరుకుతున్నాయి వాళ్ళకి. ప్రభుత్వం కూడా సాచివేద్వారంతోనే ఉంది తప్పించి ఈ ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు. 30 రోజులు అయిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 4వ సారి. మరి ఈ 30 రోజుల్లో ఆయన చేసింది ఏంటి అని అంటే మీకు క్లుప్తంగా ఏమర్థం అవుతుంది? ఆయన గతంలాగానే ఉన్నాడు, అంతమించి మనం ఊహించేది లేదు, అంతకంటే గొప్ప వస్తుందని నేను ఎప్పుడు అనలేదు. మనం కూడా అనుకున్నాం ఆయనలో ఏం మార్పు రాదు, అంతే ఉంటుంది. అంతమించి ఊహించడం ఆశించడం తప్పు. ఆయన ఆ రకంగానే పరిపాలిస్తాడు, బాధితులుగానే ఉంటారు. 2014-19 మధ్య సఫర్ అయిన వాళ్ళు సఫరర్స్గానే మిగిలిపోతారు, వాళ్ళకేమీ రిలీఫ్ దొరకదు. కక్ష సాధింపు చర్యలకు తావు లేదు అంటాడు, కానీ అభివృద్ధి అనే దీని మీద ఈయన వెళ్తూ ఉంటాడు. పాత వాళ్ళు ఎవరెవరైతే గత 5 ఏళ్లలో అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దారుణాలు చేసిన పోలీసులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ అదే పోస్టులో ఉంటారు, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు అసలు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు అనిపిస్తుందా మీకు, చంద్రబాబు నాయుడు ఉన్నట్టు అనిపిస్తుందా? ఈ ఎడంచేయి తీసి పొరచేయి పెడతాను అన్నాడు అంట. గతంలో ఒక సామెత ఉంటుంది, నీ ఎడంచేయి పెట్టకూడదు, నేను నా పొరచేతితో పెడతాను అన్నాడు. రెండింటికి ఒకటే తేడా. ఇవాళ 19-24 మధ్య ఎవరైతే అక్కడ తెగ బలిసిపోయారు, అడ్డంగా బలిసిపోయారు అవినీతితోనూ అక్రమాలతోనూ, వాళ్ళని తొలగించడం వీళ్ళకి వాళ్ళు కూడా సాధ్యం కావట్లా. ఆల్రెడీ ప్రతి మినిస్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయి బాగా వేసేసారు, పిఎలుగా పిఎస్. హౌ డేర్ అండి, పిల్లి గుడ్డిది అయితే వీళ్ళకి ఏమైనా చూపిస్తుందని చెప్పి. ఇప్పుడు మన చేతకాంతనమేగా వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు అని అంటే డిపార్ట్మెంట్లో పేర్లతో సహా చెప్పొచ్చు. మైనింగ్ డిపార్ట్మెంట్లో అనిత దగ్గర, హోమ్ మినిస్టర్ దగ్గర అన్నారు. మీకు ఎందుకంటే ఇంకోటి కూడా చెబుతా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మొత్తం అంతా చేసి దుర్మార్గమైన చట్టానికి రూపకల్పన చేసిన వ్యక్తిని ఇంకా అక్కడే పెట్టేయటం, అతను కితాబులు ఇస్తా అంటే, మంత్రులే కితాబులు ఇస్తా అంటే ఏమనుకోవాలి? రెవెన్యూ మంత్రి కితాబు ఇస్తున్నాడు బ్రహ్మాండంగా, నీ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పి. దాని అర్థం ఏంటి, ఏ మెసేజ్ వెళ్తుందండి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదేగా మీరు ఫైట్ చేసింది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డికి తూ అంటే తారాదు కదా, తయారు చేసింది ఎవరు? ఆఫీసర్సే కదా. వాళ్ళు ప్రజా వ్యతిరేకులు, ప్రజా కంటకుల కింద లెక్కేగా. వాళ్ళు నిజంగా కనుక ఇది చేయటం తప్పండి అని మేము చేయడానికి వీల్లేదండి, ఇది ప్రజలకు వ్యతిరేకం అనే మాట చెప్పాలిగా. ఎంత పరిపాలకుడు, రాజ్యాంగంలో 3 స్థాయిలు ఉంటాయి, ఎగ్జిక్యూషను, పైనేమో ఈ లెజిస్లేషన్, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు కాదండి అనే హక్కు వీళ్ళకి ఉందగా, రాజ్యాంగపరంగా వీళ్ళకి రక్షణ చర్యలు ఉన్నాయి. ఫైల్ మూవ్మెంట్ లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? అసలు వీళ్ళు డిసెంట్ రాయొచ్చుగా, మేము రాయటానికి వీల్లేదు. ప్రజలే కదా అంతిమంగా చేయాల్సింది, వీళ్ళు ప్రజల కోసమే కదా. వీళ్ళేం పాలకులకి బానిసలు కాదు కదా ఉద్యోగస్తులు అంటే. అల్టిమేట్గా ఈ వ్యవస్థలన్నీ ప్రజల కోసం చేయాల్సిన పనులు. అట్లా కాకుండా మేము బానిసలం, పాలకులకే బానిసలం, పాలకులు ఏం చెబితే అది మేము చేయాల్సిందేనో, గడ్డి తినమంటే గడ్డి తింటాం, అశుద్ధం తినమంటే అశుద్ధం తింటామని దిగజారిపోతున్నారు వాళ్ళ పోస్టుల కోసమనో వాళ్ళ అవినీతి కోసం. అటువంటి వాళ్ళని మళ్ళీ ఇంకా వీళ్ళు సమర్థిస్తున్నారంటే ఏమనుకోవాలండి? మైనింగ్ వాడు వెంకటరామరెడ్డి రోజుకు పుంకాలకు వస్తున్నాయి, వాడి మీద ఇంక చర్య లేదు. ఆడితో కొంతమంది అంటకవుతున్నారు పార్టీలో ప్రముఖులు, వాళ్ళ ఆడితో అక్రమంగా గతంలో ఎవరెవరైతే చేశారో అరాచకులు వాళ్ళందరితోనూ వాళ్ళ కొంతమంది పైరవీకారులు మేము మైహూనా మీకు అన్నీ చేసి పెడతామని చెబుతున్నారు. డిఫాక్టో షాడో క్యాబినెట్లు నడుస్తున్నాయి, హైదరాబాద్లో మొదలవుతున్నాయి. ప్లేసులు తెలియదు, హైదరాబాద్లో షాడో క్యాబినెట్లు ఉన్నాయి, ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పెట్టుకుని ఇక్కడి నుంచి నడుపుతున్నారు పరిపాలన అంతా కూడా. అది ఏమవుతుంది అక్కడ కొంతమంది బెజవాడలో, కొంతమంది అక్కడ షాడో టీములు.
అల్టిమేట్గా ఏమవుతుందో అర్థం కావట్లేదండి. నెల రోజులంటే టూ షార్ట్ అనుకోండి. యాక్షన్ కూడా లేదు కదా. యాక్షన్ అన్నా ఒకసారి వేయటం ఎందుకు, ఒకసారి తీయటం ఎందుకంటే రాగానే ఎమ్మటనే మొన్న ఐఏఎస్లు కొంతమందిని వేశారు కదా, మళ్ళీ వారంలో మళ్ళీ తీసేయటం దేనికండి? అసలు ఎందుకు కదల్చడమే, ఒక వారం రోజులు కదిలిసి ఒకసారి తీసేస్తే అయిపోతుంది కదా. తొందరపడి చేయటం, విమర్శలు వచ్చినాయని మళ్ళీ మార్చేసేయటం. విమర్శలు రాకుండా ఉంటాయి మీకు తెలీదా? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఐఏఎస్లకి పోస్టులు ఇస్తున్నారంటే 5 ఏళ్ల క్రితం నువ్వు ముఖ్యమంత్రిగా చేసావుగా. 40 ఏళ్ళ చరిత్రలో ఐఏఎస్లు ఎవరో 2000 ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ స్థాయికి వచ్చారంటే దాదాపు 2000లో వాళ్ళు కొత్తగా 4వ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, ఇక్కడ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 2వ సీఎంగా దిగిపోయినప్పుడు వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు చీఫ్ సెక్రటరీ స్థాయికి వచ్చిన వాళ్ళు. ఐఏఎస్లు అప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళే కదా. 1999, 2000, 2004 ఆ స్థాయిలో వచ్చిన వాళ్ళే కదా. ఈయనకి అవగాహన లేకుండా ఉండదు కదా ఏఐఏఎస్ ఏంటనే. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తెలుసు కదా. గత 5 ఏళ్లలో ఏఐఏఎస్ ఐఐపిఎస్ ఎట్ట చేశాడు అనేది తెలీదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి? మనందరికీ తెలుసు కదా. మరి అసలు అది చర్యలు కనపట్టలేదు. పైగా ఇప్పుడు మినిస్టర్స్ అనితను అచ్చెన్నాయుడు ఏదో తొలి రోజుల్లో 2 మాటలు అన్నారు, చూద్దాం క్యాడర్కి ఏదో కొంచెం ఉత్సాహపరిచేలాగా మాట్లాడాలండి. మాట్లాడకపోతే ఎట్లాగండి? క్యాడర్కి ఒక గ్యాలప్ ఇవ్వాలి కదా. ఆ హుషారు కూడా లేకపోతే క్యాడర్ నిరాశపడిపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తోటి కంప్లీట్ సైలెంట్ అయిపోయారు క్యాబినెట్ మొత్తం. అది మరి వాళ్ళు ఆలోచించుకోవాలండి తండ్రి కొడుకు. ఇవాళ ఇంకోటి కూడా నేను చెప్తాను సిఎస్ గారు, ఇవాళ ప్రభుత్వం అక్కడ గెలిచిందంటే కేవలం చంద్రబాబు గారు లోకేష్ గారు మూలానేమి వాళ్ళు మా మీదే మా మూలానే మేము అధికారంలోకి వచ్చామని అనుకుంటే తప్పండి, తప్పుని చెందినట్టే. పవన్ కళ్యాణ్ కూడా నేను నా ఇమేజ్ మూలానే అధికారంలోకి వచ్చేసామనుకుంటే వాళ్ళు భ్రమంలో ఉన్నట్టే. చాలా రియాలిటీలోకి రావాలి. వాళ్ళని చూసేసి దీన్ని రావాలండి. ప్రజలు 124 రావుగా. ప్రజలు సఫరర్స్ చాలామంది కార్యకర్తలు కసితో పనిచేశారండి. సఫర్ అయిన వాళ్ళందరూ, రియల్గా ఉన్న వాళ్ళందరూ వీళ్ళు లీడ్ చేశారు. వాళ్ళందరినీ లీడ్ చేశారు. లీడర్కి వచ్చే ప్రయారిటీ మీకు వచ్చింది, మీకు పదవులు మీకు వచ్చినాయి. మీ పోస్టులకి ఏమైనా పోటీలు కాదుగా. కింద గ్రామీణ స్థాయి కార్యకర్తలు ఉన్న వీళ్ళు ఎవరో పోటీలు కాదుగా మీ పోస్టులకి. వాళ్ళు కోరుకునేది ఉపశమనం కోరుకుంటారు. అన్యాయం చేసిన వాళ్ళ మీద చర్యలు కోరుకుంటారు. ఎవరెవరైతే సఫర్ చేసి ఆఫీసర్లుగా ఉండి క్షేత్రస్థాయిలో వీళ్ళని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే వేల కోట్ల రూపాయలు దోచేశారో వాళ్ళ మీద యాక్షన్ కోరుకుంటారు. వాళ్ళు కోరుకునేది ఆ కసితో. మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నారు, ఈ పెంటను వదిలించుకోవాలి, ఆయన వస్తే బాగుంటుంది, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాడు అని కొంత ఉపశమనం కోరుకుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి హీరో చూసి సినిమాలకి ఎందుకు వెళ్తారంటే లాస్ట్లో విలన్ చెత్తగొట్టేసేటప్పటికి ఆ రిలీఫ్తో బయటకు వస్తాడు. 200 టికెట్ పెట్టి వెళ్ళినా కూడా బాబా మా హీరో బ్రహ్మాండంగా చేశాడు అని వస్తాడు. మరి అంతేగాని చివరికి వచ్చేసి హీరో ఏమీ లేకుండా విలన్తో తన్నులు తినేసి బయటకు వస్తే సినిమా ఎట్లా ఉంటుంది, ఇది అట్టాగా ఉంటుంది. సో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే ఈ నెల రోజుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే దాదాపు 9 మందిని చంపేశారని, ఒక 9 మందిని మర్డర్ జరిగింది నిన్న కౌంటింగ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు. అవును, లేటెస్ట్గా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన ఆదెప్ప ఆయన పేరు, అతన్ని మర్డర్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా అక్కడ పోయి పరామర్శించి వచ్చారు. మరి ఏంటి ఈ మర్డర్లో వ్యవహారం? తెలుగుదేశం పార్టీ వాళ్ళని మర్డర్ చేస్తున్నారు. వాళ్ళు బరిదెగిస్తారండి. వాళ్ళు అన్నిటికీ తెగించిన వాళ్ళు. వాళ్ళ చర్యలు అట్లాగే ఉంటాయి. వీళ్ళు ఎంతసేపు డిఫెన్స్లోకి వెళ్ళటం అనేది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పార్టీని తీసుకుని 96లో ఆయన పార్టీని చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆయన పూర్తిగా పార్టీని ఎప్పుడు కూడా డిఫెన్స్లో పెట్టడమే తప్పించి ఎఫెన్స్లోకి వెళ్ళిన మార్గాలు ఎప్పుడు లేవండి. కార్యకర్తలని హుషారు చేయటం అనేది ఎప్పుడు లేదండి. ఎంతసేపు ఆయన సెల్ఫ్ డిఫెన్స్లో ఉండటం, కార్యకర్తలను కూడా డిఫెన్స్లో పడేసేటట్టు డిఫెన్స్ మోడ్లోనే పెట్టడం అనేది జరుగుతుందండి. అదే ఆయన పాలసీ. దాన్ని మనం అంటానికి లేదు. కానీ ఈసారి నేను మార్చుకుంటాను అన్నాడు కదా. ఒట్టి మాటలు. ఎలక్షన్ వరకు ఆయన ఒక మాట అంటాడు, ఎలక్షన్ అయిన తర్వాత వేరుగా ఉంటుంది. తెలుసుంది అవన్నీ మనకు తెలుసు. ఎన్ని నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి. మనం మాట్లాడితే కొంతమంది చాలామంది మన కామెంట్ చేస్తూ ఉంటారు, నెల రోజులు అయింది మీరు అందరూ అది ఇది. మనకేంటి చెప్పండి, ఇప్పుడు పదవులు రాలేదని నాకేమైనా అసంతృప్తే, లేకపోతే అక్కడికి వెళ్ళేమైనా నిలబడితే నాకేమైనా అపాయింట్మెంట్ ఇవ్వలేదని అసంతృప్తే, ఆయన ఏమైనా విమర్శించితే నాకేమైనా లాభం వస్తుందా? మనకేమి ఇదేం కాదు కదా.